అందరికీ నమస్తే అండి. కేసీఆర్ కుమార్తె కవిత గారి రాజకీయ పార్టీ నిన్న ప్రకటించారు. సో ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త తెలంగాణ రాష్ట్ర సేన అనమాట ఇది. సో ప్యూర్లీ ఒరిజినల్కి జస్ట్ ఒక పదం మారింది, కానీ షార్ట్ ఫామ్ మాత్రం అది టీఆర్ఎస్ఏ, ఇది టీఆర్ఎస్ఏ. అది తెలుగులో తెరాస, ఇది తెరాసే అవుద్ది అంతే. సో పెద్ద వేరియేషన్ లేదు, పైగా కుటుంబం కూడా అదే. ఇక్కడ పేరులోనే కవిత గారు చాలా మెచ్యూరిటీ చూపించారు, చాలా ప్లానింగ్, చాలా వ్యూహాత్మకంగా వెళ్ళారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారతీయ రాష్ట్ర సమితి అయిన తర్వాత, భారత రాష్ట్ర సమితి అయిన తర్వాత ఆ పార్టీ మూలాలు వదిలేసిందేమో అనిపించింది. మనం ఎంత పైకి వెళ్ళినా సరే గ్రౌండ్ టు ఎర్త్ వెళ్ళిన వాళ్ళు గ్రౌండ్ మర్చిపోకూడదు అంటారు కదా, మూలాలు మర్చిపోకూడదు అంటారు కదా. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టిందే తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్తో, ఒక ఉప ప్రాంతీయవాదంతో. అది కాస్త ఆ పార్టీ పుట్టి ఉద్యమం చేసి ఫైట్ చేసి రాష్ట్రం వచ్చి ఆ తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యాటిట్యూడు ఇదంతా మారి చివరికి అధికారం కోల్పోయారు. సో అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ఈ పార్టీ పేరు మార్పు. ఆ పేరులోనే ఒక సెంటిమెంట్, కొన్ని ఎమోషన్స్ కొంత ఉంటుంది, అవన్నీ వదిలేశారనమాట. సో దాంతో జనంలోనూ క్యాడర్లోనూ కొంత వ్యతిరేకత మొదలై ఓడిపోయారు. ఇప్పుడు కవిత గారు ఆ పేరుని పెట్టుకోవడం ద్వారా, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుని పెట్టుకోవడం ద్వారా కొంత ఆ సెంటిమెంట్స్, ఎమోషన్స్ తను క్యాచ్ చేసే అవకాశం ఉంది. ఆ పార్టీలో కొంత డివైడ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే పేరు అంత ఇంపార్టెంట్ అనమాట రాజకీయ పార్టీకి. సరే ఆమె ఎంతవరకు ప్రభావం చూపిస్తారనేది మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీ, ఐ మీన్ కేసీఆర్ గారి పార్టీకి మాత్రం దెబ్బే. పైగా కవిత గారు 100% టార్గెట్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులనే, బీఆర్ఎస్ పార్టీనే. తన తండ్రిని సున్నితంగా కొడుతున్నారు, తన సోదరుడిని ఇంకాస్త గట్టిగా కొడుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను వచ్చేసరికి ఉత్తికి ఆరేసేస్తున్నారు. వాళ్ళు అవినీతి బయట పెడతా, వాళ్ళు భాగవతం బయట పెడతా, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని పదే చెప్తూనే ఉన్నారనమాట. అంటే ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే కంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఆమె టార్గెట్ చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ ఓట్లు కోల్పోవడం వలన తనకు పెద్దగా రాజకీయ ప్రయోజనం రాదు. వెళ్తే బీజేపీకి వస్తుంది, లేదా బీఆర్ఎస్కి వెళ్తుంది. కానీ తను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంకే తన ఓట్ బ్యాంక్గా చీలుతుంది. కాబట్టి బీఆర్ఎస్లోని లీడర్షిప్పే తన లీడర్షిప్గా కొంతవరకు మారుతారు. కాబట్టి తను ఆ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. ఇది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే లబ్ధి చేకూరుస్తుంది. అధికారంలో ఉన్న వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఓట్లు చీల్చుకోవడం అనమాట. సో మేబీ ఈ నిజానికి కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని, కాంగ్రెస్ పార్టీలో ఆమెకు సముచిత స్థానం ఇవ్వడానికి ఏవో చర్చలు జరుగుతున్నాయని ఆ మధ్య చర్చ కూడా వచ్చింది. రాజకీయంగా ఒక పుకారు వచ్చింది. లేదు అదంతా అబద్ధం అని చెప్పి కొట్టిపారేశారు. సో ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి, కానీ ఆమె ఆశించిన స్థానం ఇవ్వకపోవడంతో ఆగిపోయారని చర్చ జరిగింది. సో ఇప్పుడు ఆమె రాజకీయ పార్టీ పెట్టడం బీఆర్ఎస్ పార్టీకే దెబ్బ, కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మంచి చేసేదే. మేబీ ఇది కాంగ్రెస్ పార్టీ ప్లాన్ బి ఏమో, రేవంత్ రెడ్డి గారి ప్లాన్ బి ఏమో కావచ్చు. 100% ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది కవిత గారు పెట్టడం వలన బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఒక 5% పోయినా 10% పోయినా ఆ పార్టీకి అది దెబ్బే. కొన్ని నియోజకవర్గాల్లో, పర్టికులర్గా నిజామాబాద్, కరీంనగర్ లాంటి నియోజకవర్గాల్లో ఆల్రెడీ బీజేపీ ఇప్పుడు గ్రౌండ్లోకి బలంగా వెళ్తుంది. సో ఇప్పుడు ఈ టీఆర్ఎస్ కవిత గారు కూడా బలంగా వెళ్ళడం వలన కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో అది ఆ ప్రభావం చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా రకరకాల అంచనాలు వేసుకుంటోంది. ఒక వారం 10 రోజుల కిందట నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, కేటీఆర్ గారే ఈ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చాలని చూస్తున్నారని, అనవసరంగా బీఆర్ఎస్ అని పెట్టామని ఆయన మాట్లాడారని విన్నాను. సో వాళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్ పేరు మార్చాలనుకుంటున్న దశలో ఈమె ఆ పేరును పెట్టడం వలన వాళ్ళకి అవకాశం లేకుండా చేశారు. సో ఇది చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. అయితే రాజకీయ పార్టీ పెట్టడం ఒక ఎత్తు, దాన్ని నడిపించడం ఒక ఎత్తు, ఎన్నికల్లో పోటీ చేయడం మరో ఎత్తు, ఎన్నికల్లో గెలవడం ఇంకా కష్టం. అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు, కత్తి మీద సాము. దానికి ఎంతో కొంత ఫండింగ్, విపరీతంగా డబ్బులు ఉండాలి, డబ్బులు ఖర్చు అవుతాయి, ఒక పెద్ద వ్యవస్థ ఉండాలి, అండ్ పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండాలి. చివరి నిమిషంలో అక్కడి వరకు వచ్చి చివరిలో జంప్ అయిపోయే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వెన్నుపోట్లు ఇవన్నీ కూడా తట్టుకోవడం ఉండాలి. సో కవిత గారు గత 20 ఏళ్ళుగా తండ్రి రాజకీయాన్ని దగ్గర నుంచి చూశారు కాబట్టి పార్టీని లీడ్ చేసే కెపాసిటీ ఎంతో కొంత ఆమెలో ఉంటుంది. దానికి తగ్గ వ్యూహం ఉంది. సో కెపాసిటీ ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేవా అనేది కాలం సమాధానం చెప్తుంది. నేను అనుకోవడం మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ
ప్లాన్ బి అయినా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యూహం అయినా కావచ్చు తెర వెనక రేవంత్ రెడ్డి గారు ఉంటే ఉండొచ్చు. థ్యాంక్ యూ.